అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పంటగా లాభాలనిచ్చే కొత్తిమీర సాగు, పల్లెలకు వ్యాపిస్తున్న మిద్దె సాగు ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమంటున్న కృష్ణా జిల్లా దంపతులు, యాసంగి మొక్కజొన్నను నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే యాసంగి పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఖరీఫ్ మొక్కజొన్న సాగును వర్షాధారంగా సాగు చేస్తారు. కానీ రబీ, వేసవిలో మాత్రం నీటి లభ్యత ఉన్న చోట్ల పసుపు, ప్రత్తి వంటి ఆరుతడి పంటలు తీసిన తర్వాత సాగు చేస్తుంటారు. అలా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తిన మొక్కజొన్న పైరు ప్రస్తుతం మోకాలెత్తు దశ నుంచి కంకి వరకు పలు దశల్లో ఉంది. ఈ దశలో కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగుతో పాటు అక్కడక్కడ తుప్పు తెగులు, ఎండు తెగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ చీడపీడలను సకాలంలో నివారించుకునే వీలుందంటూ నివారణ చర్యలను సూచిస్తున్నారు వరంగల్లోని తెలంగాణ రైతు శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ భాస్కర్. వరి తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో యాసంగిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ మొక్కజొన్న పంట ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నది. అన్ని ప్రాంతాలలో ఈ కత్తెర పురుగును సమస్యను గుర్తించాం. అదేవిధంగా కాండం తొలుచు పురుగు కూడా రెండు కీటకాల వల్ల నష్టం కలిగజేస్తున్నాయి. కాబట్టి మువ్వులో గుళికలు, కార్బోపిరాన్ గుళికలు వేసుకోవాలండి. వేసుకున్నట్టయితే కొంతవరకు ఇది యాసంగిలో వచ్చే కాండం తొలుచు పురుగును తగ్గించుకోవచ్చు. అతి తక్కువ ధరలో లభించే ఈ బదనికలు, ట్రైకోగ్రామా బదనికలు కూడా ఒక ఎకరానికి అక్కడక్కడ కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొకటి ఎస్పేట్ 1 గ్రాము, క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్, వీటిలో నీమ్ ఆయిల్, వేప నూనె కలిపి 1 లీటర్లో 5 ml కలిపి ఆ మొక్కజొన్నలో మువ్వులో తడిచే విధంగా మనకు ఈ మందును, కీటకనాశన మందును పోసుకున్నట్టయితే కాండం తొలుచు పురుగును తగ్గించుకోవచ్చండి. రెండో రకమైన కీటకం వల్ల కలిగేసే కత్తెర పురుగు ఈ మొక్కజొన్న పంటలో ఇప్పుడు ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి మనకు పత్రాన్ని గోకి తినడం వల్ల తెల్లగా మారిపోతుంటుంది. తొలి దశలో ఒక దశలో ఈ ఆకులు తెల్లగా మారి, రెండో దశలో ఎక్కువ మూల మీద కూడా చిన్న చిన్న గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పెట్టినంటే కత్తెర పురుగు యొక్క ఉధృతి ఎక్కువ అవుతుందని రైతులు గుర్తించాలి. అదే 3-4 దశలు కాకుండా 5-6లో కూడా ఈ లార్వాలు ఎక్కువ పెద్ద పెరిగి ఆకుల మీద అని బాగా తినేసి చివరి వరకు కూడా కంకిలో కూడా ఈ కత్తెర పురుగు ఆశించి లార్వాలు, పెద్ద దశలో ఉన్న లార్వాలు ఆ గింజలు కూడా తిండి ఎక్కువ నష్టం కలుగజేసే అవకాశం ఉన్నా కాబట్టి మొక్కజొన్న వేసే ముందు కూడా లోతు దుక్కులు దున్నాలి. లింగాకర్ష బుట్టలను కూడా 6 నుంచి 8 వరకు మన మొక్కజొన్న చేనులో మనకు పెట్టుకున్నట్టయితే ఈ లింగాకర్ష బుట్టల వల్ల మనకు కత్తెర పురుగు జీవిత అడల్ట్స్ను తగ్గించుకోవచ్చు. ఇంకొకటి అతి తక్కువ ధరలో లభించే ఇసుక సున్నం అని కూడా ఉన్నది. ఇసుక 9 పాలు, మన సున్నం 1 పాలు కలుపుకొని మొక్కజొన్న యొక్క సుడిలో వేసుకున్నట్టయితే గాలి ఆడక కీటకములకు చనిపోవును. మొక్కజొన్న వేసినాక 7 నుంచి
20 రోజులలో 1 లీటర్లో 5 మిల్లీలీటర్లు కలిపి వేప నూనె కలిపి కూడా పిచికారి చేసినట్టయితే కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. మన కత్తెర పురుగు యొక్క 3-4 దశలో ఉన్నప్పుడు కొరాజిన్ 1 లీటర్లో 0.3 మిల్లీలీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కత్తెర పురుగును తగ్గించి, ఇవే కాకుండా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును కూడా 1 లీటర్ నీటిలో కలిపి కూడా మందులను మార్చి పిచికారి చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. రైతులు కొట్టే ముందు మాత్రం పైన ఆకు మరియు ఆకు సుడుల కింద కూడా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. కత్తెర పురుగు యొక్క 6వ దశలో ఉన్నప్పుడు కూడా వీలైతే మనం విషపీరం తయారు చేసుకొని మొక్కజొన్నల్లో కూడా ఈ సుడులలో మందులను ఈ విషపీర గుళికలను వేసుకున్నట్టయితే కూడా కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. మొక్కజొన్న వేసే రైతులు కూడా చుట్టుపక్కల కూడా డెస్మోడియం 4 వరుసలో వేసుకున్నట్టయితే కొంతవరకు ఈ కత్తెర పురుగు యొక్క జీవిత చక్రం డెస్మోడియం యొక్క గడ్డి మీద ఉండి చనిపోవడానికి ముందుగానే వీలవుతాయి. మొక్కజొన్నలో ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో 2 రకాలైన తెగులు గుర్తించాము. యాసంగిలో తుర్పు తెగులు, మొక్కజొన్న యొక్క ఆకులపైన చిన్న ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడినట్టయితే గుర్తించినట్టయితే 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ కలిపి మొక్కజొన్న యొక్క ఆకుల పైన కింద తడిచినట్టు పిచికారి చేసుకున్నట్టయితే ఈ తుర్పు తెగులు తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా 2వ రకమైన తెగులు ఆకుమాడు తెగులు. ఈ ఆకుమాడు తెగులు 2 రకాల శిలీంధ్రాలు వస్తాయి. మరి టర్సికమ్ను మేడిస్. ఈ తెగులు ఆకుల మీద చిన్న మచ్చలు ఏర్పడి ఆకంతా పండుబారి రాలిపోతుంది కాబట్టి కలిసి మచ్చలు. ఇలాంటి పరిస్థితుల్లో 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల ఎగ్జకోనజోల్ లేదా 1 మిల్లీలీటర్ల ప్రోపకోనజోల్ మందును కలిపి ఆకుల పైన కింద పదర్చే విధంగా పిచికారి చేసుకున్నట్టయితే మొక్కజొన్నల్లో ఈ ఆకుమాడు తెగులను తగ్గించుకోవచ్చు. చివరిగా మనకు ఈ మొక్కజొన్నలో మనకు ఎండు తెగులు సమస్య కూడా గుర్తిస్తున్నాము. రైతులు వరుసగా రెండు సార్లు వానాకాలము మరియు ఎండాకాలము మొక్కజొన్న పంట వేయకుండా వేసే ముందు తట్టుకునే రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి. మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన కరీంనగర్ మక్క 1, అదేవిధంగా మనకు రాజధాని నుంచి విడుదలైన 182, 121, 206 రకాలను ఎన్నుకోవాలి. విత్తన శుద్ధి చేసి 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి మనము విత్తుకున్నట్టయితే కొంతవరకు ఇది ఎండు తెగులను తగ్గించుకోవచ్చును. మరి తొలి దశలోని ఎండు తెగులను ఎలా గుర్తించాలంటే ఆకులు పైనుంచి కింద వరకు వడలిపోయి మనకు మొక్కజొన్న చీల్చి చూసినట్టయితే ఎరుపు రంగులో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఉన్నట్టయితే అక్కడక్కడ మొక్కలు కూడా చనిపోతాయి. కాబట్టి తొలి దశలోనే గుర్తించి నీరు కొద్దిగా తక్కువ ఇచ్చి 2 కిలోల ట్రైకోడర్మాకు 10 కిలోల వేపపిండి మరియు 90 కిలోల పశువుల మిశ్రమం మన ఫామ్ యార్డ్ మెన్యూని కలుపుకొని మనం తయారు చేసుకొని మొక్క యొక్క మొదల్లో వేసుకున్నట్టయితే ఈ మనకు ఎండు తెగులను తగ్గించవచ్చు. ఎండు తెగులు రాకుండా ఉండాలంటే కూడా పంట మార్పిడి తప్పనిసరి చేయాలి. అంతర పంటలు కూడా వేసుకున్నట్టయితే ఈ కొంతవరకు మొక్కజొన్నలో ఎండు తెగులను తగ్గించి అధిక దిగుబడిని పొందవచ్చును. ఆకుకూర పంటలు నిత్యం రైతుకు ఆదాయాన్నిస్తాయి. సన్న, చిన్నకారు రైతులకు ఇవి ఎంతో ఆదరువుగా ఉంటున్నాయి. వీటిలో వేసవిలో కొత్తిమీరకు మంచి గిరాకీ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసే కొత్తిమీర పంటకు చల్లటి వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. అయితే అప్పుడు ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. ఎండలు పెరిగే కొద్దీ కొత్తిమీరకు గిరాకీ పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలకు పంట ఎదుగుదల నెమ్మదిస్తుంది. అంతేకాక మొలక శాతం కూడా తక్కువగానే ఉంటుంది. అయితే షేడ్ నెట్ల కింద లేదా నీడనిచ్చే చెట్ల కింద సాగు చేసినప్పుడు మాత్రం వేసవి కొత్తిమీర నుంచి కాసులు పండించుకోవచ్చు. నాటిన 30 నుంచి 40 రోజుల స్వల్పకాలానికే అందివచ్చే కొత్తిమీరను వేసవిలో సాగు చేసినప్పుడు పాటించాల్సిన మెలకువలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. వేసవిలో మనం పండించే ఆకుకూరల్లో కొత్తిమీరకు ప్రత్యేకమైన గిరాకీ ఉంటుంది. సంవత్సరం పొడవునా కూడా ఈ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. అయితే ఒక వేసవి కాలంలో దీన్ని బయట స్థితుల్లో మనం సాగు చేయలేము. ఎందుకంటే బయట ఉండే అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఎక్కువ కాంతి మరియు నేలలోని వేడి ఎక్కువగా ఉండటం వలన మొలకెత్తడం ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు వృద్ధి అనేది అంతగా ఉండదు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో మనం ఈ కొత్తిమీరని వేసవిలో సాగు చేసినట్లయితే శాస్త్రీయంగా
మనకి మంచి గిరాకీ అనేది రావడం జరుగుతుంది. మనం ఈ వేసవిని అలాంటి సాగు చేయాలనుకున్నప్పుడు చెట్లు నీడలో కానీ లేదంటే పందిరిలో గాను చేయనట్లో మనం ఈ వేసవిలో ఈ కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. వేసవి కాలంలో కొత్తిమీర సాగు చేసుకున్నప్పుడు మాత్రం ఈ షేడ్ నెట్‌ని 70% ఉన్నట్లయితే బావుంటుంది. అయితే దీనికి అనువైన రకాలు చూసుకున్నట్లయితే స్వాతి, సాధన, సింధు అదేవిధంగా సురుచి అనే రకాన్ని ఈ యొక్క కొత్తిమీర సాగుకు అనుకూలమైన రకాలుగా గుర్తించడం జరిగింది. ఒక సెంటుకి మనకి సుమారు 250 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. వేసవిలో అక్కడ పెంచడం వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి విత్తన శుద్ధి ఏం చేయాలంటే మన కార్బనిజం అనే మందుని 1 గ్రామ్ మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్స్‌తో మనం 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది కాకుండా మనకి ఏంటంటే 100 గ్రాముల ఎజోస్పైరిల్లము, దాంతోపాటు ట్రైకోడర్మా, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఇది కూడా 1 కిలో విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి ప్రధాన పొలంలో మనకి మంచిగా రావడానికి ఎక్కువ ఆకు దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ. దిగుబడులు కూడా చాలా 10-14%, 15% దిగుబడులు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు మనకి ఎంత లెంత్ కావస్తే అంత లెంత్‌లో మనం ఏంటంటే తయారు చేసుకోవాలి. దాని తర్వాత 250 గ్రాములు సెంటుకి తీసుకొని 10 సెంటీమీటర్ల దూరం వెడల్పులో మనం దీన్ని వేసి దానిపైన ఏంటంటే జస్ట్ ఒక గడ్డో ఏదో ఒకటి కొంచెం కప్పినట్టయితే కొంచెం రోజు కింద చేసినట్లయితే తేమ అనేది నీటిలో మనకి నిలబడి మనకేంటి మొలక శాతం చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముందుగా ఆఖరి దూకులో పొలం తయారు చేసుకునే టైంలోనే 10 టన్నులు చివికిన పశువుల ఎరువులు వేసుకొని దాంతోపాటు మనం దున్నిన తర్వాత ఈ సెంట్లు మనం ఏదైతే మనం నార్మల్ చేస్తామో దాంట్లో మనకి 350 గ్రాములు యూరియా, అదేవిధంగా 1 కేజీ ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 250 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని లేదంటే జల్లి మొత్తం చేసినట్టయితే మనకి మంచి ఎదుగుదల వచ్చి మనకి మంచి ఆకు అనేది దిగడం జరుగుతుంది. నీటి యాజమాన్యం చూసినట్టయితే ఈ నీరు మనకి ఏంటంటే ఈ కొత్తిమీరకి నీరు వేసవిలో కాబట్టి నీరు చాలా ఎక్కువగా అవసరం ఉంది. ఈవినింగ్ పూట కానీ లేదంటే మార్నింగ్ కానీ బాగా తడిచేటట్టు తగు మోతాదులో ఎక్కువ నీరు దానికి మనం ఇచ్చినట్లయితే మనకి దిగుబడి అనేది చాలా ఆకు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సస్యరక్షణ చూసినట్టయితే మనకి ఈ కొత్తిమీరలో ఏంటంటే మనకి ఎక్కువగా వచ్చేది కుళ్ళు ఎక్కువగా వస్తుంది. ఈ కుళ్ళుని మనం నివారించడానికి ఏం చేస్తామంటే కార్బనిజము, అదేవిధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు పర్ లీటర్ నీటికి లేదా కలిపి మనం స్ప్రేయింగ్ చేసినట్టయితే చాలా వరకు నివారించవచ్చు. ఒకవేళ అది కాకుండా మనం చేయాలనుకుంటే ఈ జీవ నియంత్రణలైన ఈ ట్రైకోడర్మా, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, ఎజోస్పైరిల్లం ఇవి కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే తర్వాత దీన్ని చివికిన పశువుల ఎరువులో కానీ లేదంటే వెర్మి వానపాముల ఎరువులను వేసుకొని జల్లినట్లయితే మనకి ఇటువంటి ఈ కుళ్ళు రాకుండా మనకి జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా శాస్త్రీయంగా చేసినట్లయితే ముందుగా కొంత 30 రోజులకు ఒక కోత తీసుకున్నట్లయితే దశల వరకు కోత తీసుకొని శాస్త్రీయపరంగా మంచి విత్తనము, అదేవిధంగా నీటి యాజమాన్యము, ఎరువు యాజమాన్యం చేసినట్లయితే ఈ వేసవిలో మనం కొత్తిమీరని మంచి లాభాలతో పెంచుకోవచ్చు. ఒకప్పుడు పల్లెటూరు అంటే ఇంటి ముందు వాకిలి, వెనక పెరడు, అందులో రకరకాల పూల చెట్లు, కూరగాయల పందిళ్ళు ఉండేవి. నేడు కాలంతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఆధునిక జీవన శైలితో పల్లె జీవనంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఇటీవల ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో పల్లెల్లోనూ అవకాశం ఉన్నవారు పెరటి తోట, మిద్దె సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా పూలు, పండ్లు, కూరగాయలను పండించుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలోని దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చుకున్న తీరు తోటి గ్రామస్తులకు స్ఫూర్తినిస్తోంది. ఆ నందనవనాన్ని, పచ్చదనాన్ని పెంపొందించడంలో ఆ దంపతుల అనుభవాలను మనము చూసేద్దాం రండి మరి. మనం చూస్తున్న ఈ నందనవనం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో ఉంది. ఇదిగో మొక్కలను ప్రేమగా చూసుకుంటున్న ఈ దంపతులు అబ్బూరి వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి. 6 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మొక్కల పెంపకం నేడు ఓ బృందావనాన్ని తలపిస్తోంది. ఇంటి ముంగిట నుంచే పూల మొక్కలు ఆహ్వానం పలుకుతాయి. ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చికి ప్రాకించిన పూలతీగ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక గడపలోకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న రాధాకృష్ణులు, చుట్టూ ఉన్న మొక్కలు కనువిందు చేస్తాయి.
ఇక మేడపై కుండీలను వరుసల్లో అమర్చిన తీరు ముచ్చట గొలుపుతుంది. గతంలో ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు పండించుకునేవారు. అయితే మిద్దె మీద కూడా ఎక్కువ స్థలం ఉండటంతో సాగును మిద్దె తోటకు విస్తరించారు. డాబా పాడవకుండా అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నారు. మొక్కల పెంపకం వల్ల ఆరోగ్యకరమైన జీవనంతో పాటు ఎంతో మానసికోల్లాసం పొందుతున్నామని చెబుతున్న ఈ దంపతుల అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. 6 సంవత్సరాల నుంచి పెంచుతున్నామండి. 4 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా చేస్తున్నాం. మనం కింద పెట్టి కూరగాయలు పండించుకునే వాళ్ళం. కొంచెం మన ప్లేస్ ఎక్కువ లేదు, తక్కువ ఉంది. టెర్రస్ మీద ఏర్పాటు చేసుకున్నామండి కుండీల్లో. డ్రమ్ముల్లో అయితే ఎక్కువ హీల్డింగ్ వచ్చిద్దని పెట్టాము. అలాగే వస్తుంది. పళ్ళ మొక్కల వరకు తీగ జాతిలో 4-5 తీగ జాతులు కూడా డ్రమ్ముల్లోనే పెట్టాం. మందారాలు ఉన్నాయండి, చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి. మరి ఉసిరిలో 2 రకాలు ఉన్నాయి. స్వీట్ లెమన్ ఉంది, మామూలు నిమ్మ ఉంది, మామిడి ఉంది, నేరేడు ఉంది, బత్తాయి, నారింజ, సపోటా, పొట్ల, టమాటా, ములక్కాయలు, వంకాయలు, బీరకాయ, చిక్కుడుకాయలు 4 రకాల చిక్కుడుకాయలు అన్నీ పండిస్తున్నాం. పైన వరకు కాసినవన్నీ మాకు సరిపోతాయి. ఎయిర్ పొటాటోగా వస్తుంది. లవంగ బీన్స్ 2 రకాలు, రెడ్ను గ్రీను. చంద్రకాంత్ ఉందండి చూడటానికి. అవి దేవుడికి పెట్టడం, చూడటం వరకే. బెల్లగన్నేరు ఉంది, అవి కూడా దేవుడికి పెట్టడం. ఊరినే చూడటానికి బాగుంటాయి అన్నమాట. మొక్కల్లో చాలా బాగుంటాయి. తంగేడు చెట్టు నెంబర్ 1 ఇక. పాలినేషన్ బాగా జరుగుద్ది వాటి వల్ల. బాగా కాసినాయి ఆ కాకరకాయలు. సీడ్స్తోనే వేసుకున్నాను నేను. ఫస్ట్ అనుకొని ఒక్క గది పట్టు మీద చేసుకుందామని మొదలు పెట్టామండి. ఒక గది పట్టు మీద అనుకున్నది ఇంకా పెంచి డాబా మొత్తం చేసామన్నమాట. మట్టి తెప్పించాము. ఫస్ట్ మేము ఎరువు బయట నుంచే తెప్పించుకొని మట్టి, ఎరువు, ఇసుక కలిపి ఆ మిశ్రమాన్ని డబ్బాలకి హోల్స్ పెట్టి అడుగున పెంకులు పెట్టి మట్టి నింపుకొని పెట్టుకున్నాం. వేరే ఇంకా ఏ ఎరువులు వాడలేదు. ఆ తర్వాత నేను ఒక నెల దగ్గర నుంచి నేనే కంపోస్ట్ డబ్బాల్లో కంపోస్ట్ తయారు చేసుకోవటం మొదలుపెట్టి మా కంపోస్ట్ తోటి ఇప్పుడు మా మొక్కలు పండించుకుంటున్నాను. పొద్దున్నే 1:30 ఉంటామండి. 7ంటికి వస్తాం, 8:30, 9 అవుద్ది పైన వెళ్ళిపోతాం. 11ంటికి వచ్చి నీళ్లు పడతాను. ఒక్క పూటే పడతాను నీళ్లు. ఎండాకాలం అయితే 2 పూటలు పడతాను. తర్వాత సాయంత్రం మళ్ళీ 4:15 కల్లా వస్తాను. 6 వరకు పైనే ఉంటానండి. రోజు 3 సార్లు వస్తాను. సక్సెస్ అయినండి. ఫస్ట్ పైన పెట్టాము. తర్వాత మా అమ్మాయి వీడియోలో చూసింది. అమ్మాయి ఈ మొక్క కింద పెడితే బాగుంటుంది అనగానే తీసుకెళ్ళి కింద పెట్టారు ఈయన. దానికోసమైనా ఈయన పందిరిలాగా వేయించారనమాట. అప్పటికప్పుడు వెళ్ళరని పిలిచి దాన్ని తీగల్లాగా అల్లిచ్చాము ఇంటి దగ్గర, ఇంటి వాకిట్లో ముందు. ఇంటి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంది. వాళ్ళు వచ్చి ఇల్లు వేసుకునే వరకు మేము మొక్కలు పెట్టుకున్నాం. కొన్ని మొక్కలు అక్కడ ఇంత చిన్నగా కూడా నేను వదిలిపెట్టనండి. డబ్బా పెట్టైనా పెట్టేసేస్తాను. కుండీలు ఇంకో కుండీ పెట్టి ఆకుకూరలు కూడా పక్కన చుట్టూ జల్లుతాను. అయ్యే మొలుస్తే మనకు వస్తాయి. ఇంకొక కుండీ అనేది మనకు అవసరం లేదు. మాది వెంచర్లో కట్టిందనండి. మాకు ఈయనకి భయమే. అందుకని నేను ఏం చేస్తానంటే భీముల మీద పెట్టాను బరువులన్నీ. ఇలా తేలిగ్గా ఉన్న మొక్కలు అవన్నీ కూడా అడుగున నేను ఎక్కువ చెత్త వేసి దాని మీద మట్టి పోస్తాను అన్నమాట. బరువు ఉండవు నా కుండీలు. అవన్నీ మధ్యలో పెట్టుకున్నాను. మా మొక్కలకి నేను తయారు చేసుకున్న కంపోస్టే వేస్తాను. బయట నుంచి అసలు ఏమీ తీసుకురావటం వాడటం లేదు. ఆవిరి ఒకటి తెప్పిస్తారు, ఆవు పంచుకొని తెచ్చుకుంటాము. కంపోస్ట్ చేస్తానండి డబ్బాలు వేసి, లేయర్ బై లేయర్గా మట్టి వేసుకుంటా, ఇవన్నీ వేసుకుంటా మట్టి వేయటం. అలా వేసేటప్పుడు 2 నెలలకు బిన్ను నిండిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇంకోటి తయారు చేస్తా. అది నిండిందంటే ఇంకోటి పక్కన పెడతా. 4 బిన్నులు ఉంటాయి నాకు ఎప్పుడు. కర్రలతో వేస్తే పురుగులు తొలిచేస్తున్నాయండి. అందుకని చెప్పి ఇక అలా రాడ్లు తెప్పించి వేయించారు. అలా వేస్తే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. రేపు షేడ్ నెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది టైట్గా. ఒకసారి వేస్తే అది మనకు పర్మనెంట్గా ఉంటుంది మనం చేయగలిగిన నాళ్ళు. ఇంకా బాగా వచ్చే సంవత్సరం నాటికి ఇంకా బాగా డెవలప్ చేయాలని ఉందండి తొలకరికి. ఇంకా కూరగాయలు ఎక్కువ పెట్టాలి, 2-3 ఫ్రూట్ మొక్కలు పెట్టాలి అనుకుంటున్నాను. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉన్నామండి. మాకు పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగుంది మిద్దె తోటలు పెంచుకోవటం వలన. అంటే మనకి ఆరోగ్యంగా ఉంటాయి మనం పండించుకునే కూరగాయల వల్ల. దేనికైనా మనం రైతు బజార్లో వాళ్ళు తీసుకొస్తే సాయంత్రానికి కుళ్ళిపోవటం బయట ఉంటే దానివల్ల మనకు ఆరోగ్యం చెడిపోతుంది. మనం శ్రమదానం చేసినట్టుగా మన కష్టానికి మనకు ఫలితం ఎత్తాయి మొక్కలు. ఏమైనా వేరే ఆలోచన మన మైండ్లో రాదు. మనం ఎంతసేపటికి పొద్దున సాయంత్రం మొక్కలు చూసుకుంటా, మొక్కల్లో ఆనందం చూసుకుంటా కాలం గడిపేయచ్చు. మనం 6ంటికి 7ంటికి మొక్కల్లోకి వస్తే ఆ ఇచ్చే ఆశీస్సును మన ఆరోగ్యానికి చాలా మంచిది. కుండీలు అంటే సిమెంట్ కుండీలు కదండి, డాబాల మీద బరువు అయిపోతాయండి. దాని బరువే ఎక్కువైద్దండి. ముందు మనం పోసే మట్టి కంటే కూడా కుండీ బరువు ఎక్కువైపోద్ది. దానివల్ల డాబా దెబ్బతింటుంది. దీనికి ఏంటంటే వీటికి అనుకోండి, మనం ఈ టబ్బులు, ఈ రమ్ములు అనుకోండి, వీటి వల్ల బరువు వెయిట్ తగ్గిద్ది. దానికి తగ్గట్టుగా ఏంటంటే మనం డాబా మీద ఏమీ మోపు చేయకుండా స్టాండ్లు పెట్టేసాం. అలాంటి వల్ల అప్పుడు ఏమంటే మన బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది కలగదు. మన ఇంట్లో వచ్చే వేస్ట్
కంపోస్ట్ తయారు చేసుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని తిరగతోడుకోవటం, మళ్ళీ ఆ మట్టి దాంట్లో పోసుకోవటం, అది తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోసేతలకి మనకు అదే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ వేరే మట్టి తోలాల్సిన పని మనకు రాదు. మనకి ఎప్పుడైనా తగినప్పుడు ఏంటంటే కొంచెం కొద్దిగా తగినప్పుడు ఒక 2 మూటలు ఆవులేరు తీసుకొస్తాం. ఆవులేరు కలిపేస్తే దాంట్లో ఇంకా బాగా చీడపురుగు అదంటే ఆశించకుండా, దానికి ఏంటంటే ఫ్రై చేసినప్పుడు కూడా ఇంగువ, ఆవు మూత్రం అవి కలిపేసి ఫ్రై చేస్తే ఏమైందంటే ఈ తేనె బంకలు ఈ కూడా రాకుండా మొక్కలు బాగా ఉంటాయండి ఫ్రెష్గా. చీడపురుగు అనేది మనకి రైతు పూట తినేసి పగలెళ్ళిపోయి మొదట్లో పనుకుంటుంది. దానికి ఏం చేయాలంటే మనం కొంచెం ఓపిక ఉన్నంత మట్టుకి సాయంత్రం పూట 9:30కి అలా కనుక పైకి వస్తే ఒకసారి బ్యాటరీ లైట్ తీసుకొని ఇవాళ మార్నింగ్ మనం వచ్చి చూసినప్పుడు ఏ చెట్లు అయితే తిందో ఆ చెట్టు కాడికి కనుక వచ్చి లైట్ అయితే ఆ చెట్టు మీద తింటానే ఉంటుంది ఆ పురుగు. ఆ తినేదాన్ని మనం చంపేసామనుకోండి అట్లా 2-3 రోజులు ఇక మళ్ళీ కొత్త పురుగు అనేది తొందరగా రాదు దాంట్లోకి. ఇంకా ఎక్కువగా మామూలుగా ఫ్రూట్స్ మొక్కలు కొన్ని కొత్త రకాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి. దీంట్లోనే ఇవే ఇంకో 4-5 డ్రమ్ములు 50 లీటర్ల డ్రమ్ములు తెప్పించి అవి ఒకటి కొత్త ఏమో తీగ మొక్కలు ఏమన్నా ఇంకా వెరైటీగా బాగా కాసేవి బారుగా పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ అవి వెరైటీలు కూడా చూసుకొని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి మేము. దానివల్ల మనకి చాలా ఆనందం ఉందండి మొక్కలు పెంచుకోవడం వల్ల. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రతలో పత్తి సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతు సదస్సు జరిగింది. ఇందులో భాగంగా పత్తి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాలపై కేవీకే శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. ముఖ్యంగా పత్తి సాగును పొడిగించడం వల్ల గులాబీ రంగు పురుగు చేసే నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంతగా తీతలను కుదించుకోవాలని సూచించారు. అలానే సాగులో అధిక సాంద్ర విధానాలను ఆచరించాలని వివరించారు. రైతు సదస్సుతో పాటు రావెప్లో భాగంగా వ్యవసాయ విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. వారు నేర్చుకున్న పుస్తక పరిజ్ఞానం, క్షేత్రస్థాయిలో వారి అనుభవాలను స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు వివరించారు. అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ 31 మెంబర్స్ని ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ప్రస్తుతం సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కృషి విజ్ఞాన కేంద్రానికి అటాచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 4.5 నెలల సమయంలో వ్యవసాయ విద్యార్థులు 6 గ్రామాల్లో ఉండి వారి యొక్క హోస్ట్ ఫార్మర్స్ చేస్తున్నటువంటి ఏదైతే వ్యవసాయ పద్ధతులు ఉన్నాయో వాటినన్నింటినీ నేర్చుకొని రాబోయే కాలంలో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేటటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా వారిని అటాచ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమంలో చూసుకున్నట్టయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కనుక చూసుకున్నట్టయితే సో ఇవాళ మనం పత్తిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఏంటంటే పత్తి తీయడానికి కూలీల సమస్య అనేది ప్రధానంగా ఉండింది. ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. సుమారుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పత్తి సాగు చేసిన తర్వాత మరలా రెండో పంటగా వివిధ రకాలైనటువంటి మొక్కలు కానీ ముఖ్యంగా పంటలు ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే అదనపు ఆదాయం వచ్చేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ 3 సమస్యల్ని అడ్రస్ చేయడం అనేది ప్రస్తుతం ఛాలెంజింగ్. కాబట్టి దీనికి పరిష్కారం చూపాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పత్తిలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.